మూడోసారి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాము పానీపూరి హీటింగ్ ఛాలెంజ్. గైస్, మన ఛానల్లో చూసుకున్నట్టయితే చాలా ఫుడ్ హీటింగ్ ఛాలెంజ్ చేస్తాం, డ్రింకింగ్ ఛాలెంజ్ కూడా చేస్తాం. కానీ ఈ రోజు ఈ వీడియోలో చాలా డిఫరెంట్ గా అయితే పానీపూరి హీటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఇది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు కొంచెం చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. వీడియో వెంటనే లైక్ చేసుకోండి మరియు ఛానల్ కొత్త వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా పానీపూరి హీటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా అయితే చూసుకున్నట్టయితే ఇంట్లో అయితే ఒక ప్లేట్ పానీపూరి మరియు ఇంట్లో ఒక ప్లేట్ పానీపూరి అయితే ఉన్నాయి. ఇంట్లో పోసుకోవడానికి అయితే ఇంట్లో గ్లాస్ చోర్వా పోసుకోవడానికి అయితే 2 గ్లాసులు అయితే తీసుకొచ్చాము. ఇదైతే శివ నేనైతే ఇద్దరం అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాము. ఇప్పుడు లేట్ చేయకుండా పానీపూరి హీటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ అయితే చేద్దాం. తింటా బాయ్ అట్లా ఆగరా వీడియో పనిరా. గైస్, ముందుగా పానీపూరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఏం లేదు తింటా తల తిందాం. మంచిగా ఉన్నాయి. మనోడు ఆగేటట్లు లేడు, ఒకటేసారి తిందాం అనుకుంటున్నావు. ఇంతకు కూడా సెకండ్ వచ్చింది, మరి మళ్ళీ ఎందుకు ఇష్టం? ఏదో మంచిగా ఉంటుందని. ఈసారి 3 సార్లు అయితే వద్దు, మూడోసారి వద్దు బట్. గైస్, ఇప్పుడు లేట్ చేయకుండా పానీపూరి ఛాలెంజ్ స్టార్ట్ తింటా తలసు ఎంత చెప్పండి. అట్లా ఏం ఆడదు బాయ్. ఈ ప్లేట్ అయితే పక్కకైతే పెట్టేద్దాం. ఇక్కడ చొరవ పోసారు అప్పరప్ప. మనోడైతే చొరవ ఎంత అని ఇచ్చిండు. గ్లాస్ కి ఎక్కువ మొత్తం తాగాలి. ఓడిపోయిన వాళ్ళకి ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. ఆ రివెంజ్ ఛాలెంజ్ లాస్ట్ లో అయితే లాస్ట్ లో అయితే తాప్యా ఒకటే గ్లాస్ చొరవ, రెండోడద్దు ఉంటదా పప్పు. గైస్, ఫైనల్ అయితే మొత్తం అయితే సెటప్ అయితే చేసినాము. ఇలా అయితే గప్చుప్స్ అయితే ఉన్నాయి, ఇలా అయితే కట్టింగ్స్ అవుతుంది, లాస్ట్ అయితే చొరవ అవుతుంది లాస్ట్ లో. ఇప్పుడు మనోనికి అయితే టైం అయితే స్టార్ట్ అయితే చేస్తాను. ఒక నిమిషం. 1 2 3 స్టార్ట్. ఎంతనా నేను మెల్లది నేను మంచిగా చొరవ ఫుల్ వేసుకోరా. ఇంట్లో ఛాలెంజ్ లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే గప్చుపులు మొత్తం అయిపోవాలి, కట్టిస్ మొత్తం అయిపోవాలి, ఆ చొరవ మొత్తం తాగాలి. ఎవరు ఎన్ని నిమిషాలు తినని మనకు సంబంధం లేదు. ఓడిపోయిన వాళ్ళకి ఎట్లయినా రివెంజ్ ఛాలెంజ్ అయితే వస్తాయి కదా. ఎట్లుంది కొంచెం చెప్పు, రివ్యూ. టైం పోకైతా బాగుందా? ప్రతి ఛాలెంజ్ ఓడిపోతున్నా. ఈసారి నేను అంతూ పట్టాలి, అందుకే గ్యాప్ లేదు. గ్యాప్ లేకుండా నన్ను రివెంజ్ ఛాలెంజ్ ఇరికినే అంతనా? ఏ బాబు, అయినా టైం చూసుకున్నట్టయితే ఇది 50 సెకండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గాయస్, ఆల్మోస్ట్ అయితే 1 మినిట్ అయితే టైం అయితే అవుతుంది. మనోడు అయితే 6 గప్చుప్లు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసిండు. నాన్ స్టాప్ తింటాడు మనోడు. కానీ చోరు అయిపోతుంది, కట్టేసి అయిపోతుంది, గప్చుప్లు అయిపోతున్నాయి. టేస్ట్ మాత్రం భలే ఉన్నట్టుంది గప్చుప్లు. భలేగా. ఇదాంతోనైతే కంప్లీట్ అయితే 6 అవుతున్నాయి. టైం చూసుకుంటే 1 మినిట్ 30 సెకండ్స్ అయితే కంప్లీట్ అవుతున్నది. పానీపూరి పానీపూరిలో నీకు సెట్ అవుతావురా. షాప్ పెడదాం, మన కాలేజ్ ముందులో పెడిపిద్దాం. ఒకటి మస్తు మంది వస్తారు కాలేజ్ ముందులో పెడితే. ఏంటంటే గర్ల్స్ మరి గర్ల్స్ ఘోరంగా తింటారు. ఒక్కొక్కరు 30 రూపాయలు తిన్నా మనకు సాయంత్రం దాకా 2000 గిరాకీనా మస్తు అవుతుంది ఇక కదా. ఆరామ్సే 2000 ఉంటే 1000 రూపాయలు సామాన్ కలిసి పోయినా 1000 రూపాయలు, నెలకు 30,000 ఆరామ్స్ వస్తాయి. సెట్ మనోడియా. ఐఫోన్ ఉంటుంది జేబులో, మంచి సెట్ చేసుకోవచ్చు. గ్యాస్, టైం చూసుకున్నట్టయితే 2 మినిట్స్ 20 సెకండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 2 గప్చుప్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసినకైతే 2-3 మినిట్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను అనుకుంటా. లాస్ట్ ఫైనల్ గప్చుప్ ఇదే. కట్టేసి కూడా మొత్తం కంప్లీట్ అయితే తిన్నాడు వాడు. త్రీ మినిట్స్ కి అయితే మొత్తం అయితే కట్నేస్ గప్చుప్లు అయిపోయినాయి. ఒక షోర్వా ఒకటి మిగిలింది. ఈ షోర్వా కూడా తాగినట్టయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనది. 3 మినిట్స్ 6 సెకండ్స్ అయితే కంప్లీట్. ఇక చోర్వా కలుపుకొని తాగే కల్లా 3 మినిట్స్ 30 సెకండ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనుకుంటున్నా. అయిపోయిందా?
గాయస్ టైం చూసుకున్నట్టయితే 3 minutes 17 seconds అయితే గప్చుప్లు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసిండు. గాయస్ ఇంతకు ముందుకి అయితే శివ అయితే పానీపూరి మొత్తం కంప్లీట్ చేసిండు. టైం చూసుకున్నట్టు 3 minutes 17 seconds కి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే తిన్నాడు గప్చుప్లు. మా అంటే 20 రూపీస్ గప్చుప్లు అయితే మొత్తం అయితే తిన్నాడు. ఎట్లా అనిపించింది గప్చుప్లు? నువ్వు తిన్నాక ఎద్దువా అంటే ఆ పుదీనా మిరపకాయలు వాటర్ కలిపి ఉంటది కదా గైస్, అది చాలా అయితే నోరు మండుతుంది ఇప్పటికైనా. కాకపోతే ముందే చెప్తాము బ్రో మెల్లే తింటాడని డౌట్ వచ్చి అట్లా ఎత్తినా. చూద్దాం ఎట్లా తింటాడు. మనది పానీపూరి అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అయితే నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నాను. వాడైతే 3 minutes 17 seconds కి అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసిండు. నేను కూడా ఎంత టైంలో తీయలేదు. ఇక ఇది ఓడిపోతే వాళ్ళ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఘోరంగా అయితే ఉండబోతుంది. 1 2 3 ఏం టేస్ట్ బాగా ఉన్నాయి. 10 seconds అయితే అవుతుంది గాయస్. ఇప్పుడు రెండోది అయితే తిన్నాడు. నీకు అవుతుంది, నీకు అర్థం అవుతలేదు. ఛాలెంజ్ వస్తే మన కానీ ఈ తిన్నదైతే ఆత్రం మాత్రం మిల్ల తింటా. 1 minute అయితే అయింది గైస్. 4 తిన్నాడు. మజాక్ అనుకుంటుండు రివెంజ్. కేవులు వస్తున్నట్టే సరే మినిట్స్ దగ్గరికి వచ్చిండు, బాగానే ఓడగొట్టిండు గైస్. నన్ను ఓడిపేస్తాడేమో నిజంగానే. నాకు జైనికి వస్తాయి. వాడు గుండ్రాగా బాగా చేసిండు నిజంగా. మనం ఫ్యూచర్ లా అది పెట్టు పెడదాం మన కాలేజ్ కానీ. మస్తు ఫేమస్ అవుతాను. ఐదు సెకండ్లకు ఒకటి తిన్నా, నన్ను అయితే ఓడిపేస్తాడు. గప్చుప్పుడు కదా దవడలు కోసుకోపోయినట్టు అయితే సైడ్ లో పోయి దవడలు ఉంటాయి కదా, కోసుకోపోయినట్టు అయితే అట్లా అయిపోయా. చాలా ఓడిపోయినట్టు. ఇక 53 seconds. ఇంకొక 8 seconds అయిపోయింటే ఇంకా వాచిపోతుంది. ఇప్పటివరకు నేను అనుకున్నది అయితే చేస్తా. చూడండి ఇప్పటి నుంచి ఎట్లుంటది. మళ్ళీ అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసిన. ఇట్లా అయితే నేనే లూతానని చెప్పవచ్చు. మనోడైతే 3 minutes 17 seconds కి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసిండు. నేను చూసుకున్నట్టయితే 4 minutes దాదాపు 4 minutes అయితే వచ్చింది. అంటే లూజర్ నేనే అనమాట. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే రివెంజ్ ఛాలెంజ్ వస్తుంది. అదేంటిదంటే నెక్స్ట్ వీల్ అయితే వస్తుంది, కానీ ఘోరంగా అయితే ఉంటుంది ఛాలెంజ్. నన్నే కాబట్టి మనోడు గట్టి అయితే వేసుకుంటాడు. ఫైనల్లీ ఇది రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికైతే నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి. మరియు చాలా కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే శివాన్ అయితే ఫుల్ గా సతాయిద్దాము. మళ్ళీ కొత్త వీడియోలో వద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. బాయ్.